ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు పడతాం. ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ అనేక విధాలుగా శ్రమ పడుతూనే ఉంటాం. పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకుగా అనేక రకాల శ్రమ పడుతూనే ఉంటాం. కానీ శ్రమల్లో మనకు దేవుడు తోడై ఉంటాడు. ఇరువక ఎడబాయగా తోడు ఉంటాడు. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మీయతలు మంచిగా ఉన్నప్పుడు. కానీ బైబిల్లో శ్రమ వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎవరు దేవుని దగ్గర ఎలా బతిలాడుకున్నారని వాక్యం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించెను. మరలా చదువుతున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. మొదటి లైన్ చూసుకుంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఈ లోకంలో ఎన్నో రకాల శ్రమ పడుతూ ఉంటాం. కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, తీరని అప్పులు కావచ్చు, మారని రోగమైన కావచ్చు, ఎన్నో విధాలుగా శ్రమ పడుతూనే ఉంటాం. శ్రమల్లో ముందుకు వెళ్తూనే ఉంటాం. కానీ భక్తుడైన దావీదు గారు ఏమంటున్నారు? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు. ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. శ్రమలో యెహోవాకు మొర్రపెట్టాలని దావీదు గారు చెబుతున్నారు. దావీదు గారు ప్రతి విషయమందు ప్రతిసారి, దేవా ఈ విషయంలో ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా అని ప్రతి విషయంలో విచారణ చేస్తాడు. కష్టం కలిగిన, దుఃఖం కలిగిన, ఏం చేసినా ప్రతి విషయం మందు దేవుని దగ్గర విచారణ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటాడు. అలాగే 34వ కీర్తన చూస్తే 34వ కీర్తన ఇలా ఉంటుంది. 34వ కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం. 34వ కీర్తన మొదటి వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయనను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఎప్పుడు భయం కలిగినప్పుడు విచారణ చేశాడు, శ్రమల్లో విచారణ చేశాడు, ఇరుకుల్లో ఇబ్బందులు దేవుడి దగ్గర విచారణ చేశాడు. ప్రతి విషయం మందును దావీదు గారు దేవుని దగ్గర విచారణ చేస్తూనే ఉంటున్నాడు. ప్రతి విషయమందు, ప్రతి స్థలమునందును దేవుని దగ్గర విచారణ చేస్తూనే ఉన్నాడు. మరి శ్రమ ఎందును, దుఃఖం ఎందును దేవుని దగ్గర విచారణ చేయమంటున్నాడు. వాక్యం చెబుతుంది కదా, మనకు కలిగిన ప్రతి శ్రమల్లో, మనకు ప్రతి దుఃఖంలో దేవుని ఆశ్రయిస్తున్నామా, దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా, దేవునికి ప్రార్థన చేస్తున్నామా, అది మనకే తెలుసు. మన పక్క వాళ్ళు తెలియదు కదా. నాకు తెలియదు, నీకు తెలియదు, నాకేం తెలుస్తున్నావు, నేను భయపడుతున్నా, నేను ఏం చేస్తాను నీకు తెలియదు కదా. దేవుడు ఏం చెబుతున్నాడు? దావీదు గారు ఏం చెబుతున్నాడు? అదే యెహోవా దగ్గర నేను విచారణ చేశానని చెప్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయనను విడిపించని చెబుతున్నాడు. ఇంకోటి చూస్తే యాకోబు పత్రికలో ఇలా ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. వాక్యం ఏం చెబుతుంది? శ్రమ కలిగిందా, దుఃఖము కలిగిందా, మొట్టమొదటి చేయమంది ప్రార్థన చేయి. శ్రమ కలిగితే ప్రార్థన చేయి, కష్టం వస్తే ప్రార్థన చేయి, ఇరుకుల్లో ఇబ్బందులు ప్రార్థన చేయి. ప్రార్థనే నీ ఆయుధంగా ధరించుకోమని చెప్తుంది వాక్యము. ఇప్పుడు కామన్గా ఎన్నో శ్రమలు వస్తుంటాయి. ఇప్పుడు ఎవరికైనా శ్రమ వచ్చిందనుకో, మానవుల మీద మనం ఏం చేస్తుంటాం? మన ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్తుంటాం. వాళ్ళకి వెళ్ళి, అన్న నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ వ్యాధి వల్ల నేను బాధపడుతున్నా, ఈ కష్టం వల్ల బాధపడుతున్నా అనేసి మనుషుల దగ్గర చెప్పుకుంటాం. మనుషులు ఏం చేస్తారు? మన బాధ తీర్చకపోగా మన మీద నింద పెడతారు. అయ్యో అతను వస్తున్నాడు, 10 శ్రమ అంటాడు, 10 రోగం అంటాడు, 10 అప్పులు అంటాడు, 10 కష్టం అంటాడు. అతను తీర్చకపోగా మనం ఏం చేస్తాడో మన మీద నింద పెడతాడు. మనం ఏం చేయం? దేవునికి ప్రార్థన చేయం. మనుషుల దగ్గరికి వెళ్తాం, ఆ మనిషిని సంప్రదించి, ఈ మనిషిని సంప్రదించి, అతని దగ్గరికి వెళ్ళి, ఈమె దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ సహాయం చేయకపోగా లాస్ట్కి దేవుని దగ్గరికి వస్తాం. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఆకాశం మంది నువ్వే ఉన్నావయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నా సహాయం చేసేది నీవే, నా కన్నీరు తీర్చేది నీవే, నా ఇరుకుల్లో, నా ఇబ్బందులు నాకు సహాయం చేసేది నీవే ప్రభు అని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర అప్పుడు మొరపెడతాం. మొట్టమొదటి ఎవరికి స్థానం ఇయ్యం? మనుషులకి ఇచ్చాం. కానీ దేవునికి మనకు అవకాశం ఇలా. మన కలిగిన విచారణలో, మనకు కలిగిన బాధల్లో, మన కలిగిన శ్రమల్లో ఫస్ట్ మన దేవునికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాం? మనుషులకి ఇచ్చాం.
మనుషులు ఏమైనా మనం తీరుస్తారా? మనుషులు ఏమైనా మన ఇబ్బందులు తీరుస్తారా? మనుషులు ఏం చెబుతారు? అయ్యో అని కొంచెం ఓదార్చువారే కానీ నీ కలిగిన శ్రమ, నీ కలిగిన ఇబ్బంది, నీ కలిగిన ప్రతి ఒక్క విచారణ వాళ్ళు తీరుస్తారా? తీర్చలేరు. ఒకైతే మాట సహాయం చేస్తారు కానీ ఏం తీర్చలేరు కదా. సమస్తం చేయగలిగే దేవుడే కదా. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరుకు నుంచి తప్పించేవాడు దేవుడే కదా. దేవుడిని ఆశ్రయించేయమని యాకోబు పత్రిక చెబుతుంది. ఏమని? మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ప్రార్థన చేయమని చెబుతుంది. మనం ప్రార్థన చేయకుండా ఏం చెబుతాం? ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, ఈ మనిషి దగ్గరికి వెళ్ళి అందరి సలహాలు తీసుకుని తర్వాత దేవుని దగ్గరకు వస్తాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారంటే దేవుడు జాలి గలవాడు కాబట్టి, మన యథార్థ హృదయం, మనం నిజంగా దేవుని అడిగాం కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. మనం ఫస్ట్ ఏం చదువుకున్నాము? నా శ్రమలను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి అంటే 6వ వచనం 2వ లైన్, నా దేవునికి ప్రార్థన చేసిన. ఎవరు చెబుతున్నారు? దావీదు గారు చెబుతున్నారు. ఏమని? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. భక్తుడైన దావీదు గారు ఆయనకు వచ్చిన శ్రమల్లో అతను చుట్టూ మనుషులు ఉంటారు కదా, ఆ మనుషులకి ఏం చెప్పుకోలేదు. దావీదు కదా, రాజు కదా, రాజు పక్కన ఏమంటారు? సైన్యాధిపతులు ఉంటారు, భటులు ఉంటారు. ఇప్పుడు నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది అనేసి సైన్యాధిపతి సలహా కూడా తీసుకోవాలా. ప్రతి విషయం అందును ప్రతి బాధ ఎందును ఎవరి దగ్గర చెప్పిండు? తండ్రి అని దేవుని దగ్గర విచారణ చేసిండు. విచారణ చేసి తన బాధను వ్యక్తపరుచుకున్నాడు. దేవా నాకే సహాయం చేయవాడు నువ్వే అని చెప్పిండు. ఆకాశం మంది నువ్వు తప్పదే, నాకు ఎవరు లేరనేసి దేవుని దగ్గర బతిలాడుకుండు. ఇక్కడ ఏంటిది? కొన్ని సందర్భాల్లో మనకున్న శ్రమలో భారంగా అనిపించవచ్చు, కొన్ని శ్రమలో మనకు కఠినంగా అనిపించవచ్చు. నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయింది, ఎంత బాధ నేను పడుతున్నానే, ఎంత శ్రమ పడుతున్నానే, నేను ఎవరికి పనికిరానే, నా వల్ల కావట్లేదు అనేసి అని పుట్టినది మొదలుకొని ఒక్కొక్కరు పుట్టినది మొదలుకొని తినటానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటారు. నివసించిన గూడు లేకుండా ఇబ్బంది పడుతుంటారు. నేనే ఎందుకు ఇలా ఉంటున్నా, నేలే ఎందుకు ఇలా నివసిస్తున్నా, వాళ్ళని పట్టించుకునే వారు ఎవరు లేరా అనేసి అని ప్రతి విషయంలో బాధపడుతుంటారు. కానీ ఇలా కృంగిపోతే, అంటే కొన్ని సందర్భాల్లో మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చిన ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏమైపోతుంటే కృంగిపోతాం. అలా కృంగిపోతామని వాక్యం ఏం చెప్తుందంటే, ఇలా కృంగిపోతే ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చాతగాని వాడు అవుతావు. మన శ్రమల్లో మనకు కలిగిన ఇబ్బందులు మనం కృంగిపోతే మనం ఏమవుతాం? చాతగాని వాడు అవుతాం. కుటుంబపరంగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. చేతగాక ఏమవుతారు? ఆర్థిక సమస్యలు భరించలేక ఊరేసుకొని చచ్చిపోతుంటారు. ఆ శ్రమను భరించలేక చాతగానాడు అయిపోయిండు, చాతగాని అడిగిపోయి చచ్చిపోయిండు. ఏదో ఒక పురుగుల మందు తాగో ఆత్మహత్య చేసుకుని ఊరేసుకొని చచ్చిపోతారు, ఏదో ఒకరికి చచ్చిపోతారు. ఎలాగా? తన శ్రమను భరించలేక కృంగిపోతారు. ఆ కృంగిపోయినప్పుడు ఏమవుతారు? చాతగాని అవుతారు. వాక్యం ఏమని చెబుతుంది? శ్రమ దినమున కృంగిపోమాకు, నువ్వు చాతగాని అవుతావు అని చెబుతుండు. చాతకాని వాడు అవుతావు అని ఎవరు చెబుతున్నారు? వాక్యమే చెబుతుంది సామెతల గ్రంథంలో. అది చాతకాని వాడు అవుతావు అని వాక్యం చెబుతుంది. కుటుంబ పోషణ కొరకు శక్తికి మించిన పని చేస్తున్నావు. కుటుంబ పోషణ కొరకు శక్తి మించిన పని చేస్తున్నావు. నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన ఇరుకును బట్టి, ఆవేదన బట్టి అనేక సార్లు కృంగిపోయి ఉంటావు. ఆ కృంగిపోవద్దని, నువ్వు కృంగిపోయిన విషయంలో చాతగాని అడగవద్దు అని వాక్యం చెబుతుంది. అసలు ఈ శ్రమలు మనకి ఎందుకు వస్తాయి? మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచడానికే వస్తాయి. ఈ శ్రమలు మనకి ఎందుకు వస్తాయి? మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచడానికి వస్తాయి. శ్రమల్లో నీకు తోడై ఉంటాను దేవుని వాక్యం చెబుతుంది. శ్రమల్లో కూడా మనం భరించేంత కలిగేంత శ్రమలే దేవుడు మనకి ఇస్తానని చెబుతున్నాడు. మనం భరించేంత కలిగేంత శ్రమే మనకు అనుభవిస్తాడు. ఆ భరించగలిగిన శ్రమల్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటానని చెబుతున్నాడు. నేను ఇడువక ఎడబాయికి నీకు తోడై ఉంటాను వాక్యం ఉంది కదా. ఇప్పుడు దావీదు గారు ప్రతి విషయం మీద దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు కదా. అలాగే మనకు కలిగిన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం దేవుడిని ఆశ్రయిస్తున్నామా? ఒక్కసారి ఇప్పుడు మనకు ఎప్పుడు అనిపించింది అంటే, ఒక మనిషి మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు కాదు, మన ఆత్మ మనకు చెప్పినప్పుడే ఈ ఇబ్బంది కలిగింది. ఆ మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళి చెప్పాను నేను? నా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే బాధ పోతుంది కదా, మనుషులు తీర్చలేరు కదా, నా దేవుడే కదా నా బాధ తీర్చేది, మనుషులు సహాయం చేయ వ్యర్థం కదా.
వాక్యం ఏం చెబుతుందంటే మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం చెబుతుంది. మనం ఎవరిని ఆశ్రయిస్తాము? మనుషులను ఆశ్రయిస్తున్నాము. వాక్యం ఏం చెబుతుంది? దేవుణ్ణి ఆశ్రయించమని చెబుతుంది. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెబుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మోషే గారి కాలంలో ఐగుప్తు నుండి మోషే ఇశ్రాయేలుగా నడిపించుకుని వస్తారు కదా. దేవుడు ఏం చెప్తాడు? పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని మీకు ఇస్తాను అని వాళ్ళంతా నడిపించుకుని వస్తారు కదా. నడిపించుకొచ్చినప్పుడు వాళ్ళకు ఒక శ్రమ ఎదురైంది. ఎర్ర సముద్రం అనే ఒక శ్రమ ఎదురైంది. ఇప్పుడు ఆ శ్రమ ఎదురైందని మోషే గారు కృంగిపోయారా? లేదు కదా. కృంగిపోతే చాతగానే అడుగుతున్న వాక్యం చెబుతుంది. మోషే గారు కృంగిపోలేదు కదా. మోషే గారు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళందరూ అవమానిస్తుంటారు. ఎక్కడో ఐగుప్తులో ఉన్నాం మేము, అక్కడుంటే మా బాధ మేము పడేవాళ్ళం కదా, ఆ బానిసత్వం చేసి అక్కడే తిని మా శవం మేము చచ్చేవాళ్ళం కదా, ఎందుకని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చు, ఈ సముద్రంలో ముంచివేయడం మమ్మల్ని తీసుకొచ్చువా? ప్రతిసారి ఆయన నిందిస్తూనే ఉంటారు. అరణ్యంలో కూడా మాకు తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేసి నిందిస్తుంటారు. అలా పత్తి అనగా శ్రమ కలిగినప్పుడు ఏం చేసిండు? దేవుణ్ణి ఆశ్రయించిండు. ఆకాశం పైకి ఎత్తి తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తే ఏం చెబుతాడంటే, నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం మీద కొట్టమంటే సముద్రం రెండుగా చీలిపోయింది. వాళ్ళు ఏం చేశారు? 6 నెలలపై నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు దీంట్లో నీతి ఏంటంటే, ఇంత ఎర్ర సముద్రం లాంటి మహాసముద్రం వంటి శ్రమ ఎదురొచ్చినా సర్వోన్నతని దేవుడిని ఆశ్రయిస్తే ఆ శ్రమను వాడు దాటి వెళ్ళిపోయారు. ఆ శ్రమని వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఆ శ్రమ ఇచ్చినప్పుడు మోషే గారు కృంగిపోలేదు, దేవుడిని ఆశ్రయించాడు. అదే చెబుతుండు, శ్రమకాలంలో దేవుడు మనకు తోడుకుంటాడు కదా. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసి, ప్రతి విషయంలో శ్రమల్లో కృంగిపోకుండా దేవుని యందు భయం కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ మోషే గారి చేతిలో ఉన్న కర్ర యేసుక్రీస్తుకు సాదృశ్యమైంది. మనకున్న శ్రమల్లో, మనకున్న ఇబ్బందుల్లో యేసుక్రీస్తుని మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన్ని మనం ప్రార్థన చేస్తే ఇశ్రాయేల్ని ఆ శ్రమను తాపించిన రీతిగా మనల కూడా దేవుడు మనకున్న ప్రతి శ్రమను తప్పిస్తాడు. ఇడువక ఎడబాయిగా మన తోడు ఉండే దేవుడు ఆయన. అలాగే యెహోషువ గారి కాలంలో కూడా శ్రమ వచ్చింది. ఇది యోర్దాను లాంటి శ్రమ. యోర్దాను లాంటి శ్రమ వచ్చింది. యోర్దాను ఎలా ఉంటుంది? ఒక కాలువే, కానీ అది చాలా లోతు ఉంటుంది. కాలువ చేత లోతుంటే మరి వాళ్ళు ఎలా దాటి వెళ్ళారంటే దేవుని సన్నిధి వాళ్ళకు తోడుండటం వల్ల ఆ శ్రమను వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు. యోర్దాను వచ్చినదా చాలా లోతు ఉంటుంది. అలా దాంట్లో కాలు పెడితే చాలా మునిగిపోయి సముద్రంలో కలిసిపోతారు. వాళ్ళు ఎప్పుడు దాన్ని ఎలా దాటిపోయారు? మందసం వాళ్ళకు తోడుండటం వల్ల దాన్ని దాటిపోయారు. ఫస్ట్ ఎలా దాటిపోయారు? మోషే గారి చేతిలో కర్ర ఉండటం వల్ల, కర్ర యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉండటం వల్ల ఆ శ్రమను వాళ్ళు దాటుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఈ యోర్దాను అనే శ్రమ ఎలా దాటుకుంటూ వెళ్తున్నారు? దేవుని మందసం తోడటం వల్ల. లేవీలు దేవుని మందసం మోస్తున్నారు కదా, ఆ మందసం మోస్తున్నప్పుడు వాళ్ళ పాదములు యోర్దాను నది తగలగానే యోర్దాను రెండుగా చీలిపోయింది. ఆ శ్రమను వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు. యోర్దాను శ్రమను వాళ్ళు దేనికి దాటుకెళ్ళారు? దేవుని మందసం వాళ్ళకు తోడుండటం వల్ల, దేవుని సన్నిధి వాళ్ళకు తోడుండటం వల్ల. ఇది కూడా అంతే. దేవుని సన్నిధి మనకు తోడుంటే, దేవుని మనం ఆశ్రయంగా చేసుకుంటే, మనకు కలిగిన ఇబ్బందుల్లో, మనకు కలిగిన శ్రమల్లో ప్రతి విషయాన్ని మనం జయించగలుగుతాం. ప్రతి ఒక్క శ్రమను ఎదిరించగలుగుతాం. ప్రతి కష్టాన్ని ఎదిరించగలుగుతాం. ఇశ్రాయేలీయులు ఏమైనా శక్తిమంతులా? ఇశ్రాయేలు శక్తిమంతులు కాదు కదా. మరి వాళ్ళ కాళ్ళు తగలగానే మరి ఎందుకు అలా చీలిపోయింది యోర్దాను నది? వాళ్ళ శక్తిమంతులు కాదు కదా. ఇశ్రాయేలు నడిపిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఇశ్రాయేల్ వాళ్ళు నడిపిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, సర్వలోక సృష్టికర్త, పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానం స్థుతించబడుతున్నవాడు, కీర్తించబడుతున్నవాడు. ఆయన ఆశ్రయంగా చేసుకున్నవారు, ఆయన నిత్యము కీర్తిస్తున్నవారు వాళ్ళు. ఇది ఈ ఆత్మీయతలో కూడా అంతే. వాళ్ళు ఎలాగైతే మందసాన్ని తోడుగా ఉంచుకున్నారో, ఎర్ర సముద్రం దగ్గర ఎలాగైతే మోషే గారి కర్రను సాదృశ్యంగా ఉంచుకున్నారో, అలాగే మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తుని మనం సాదృశ్యంగా ఉంటే, మనం వెంట ఉంచుకుంటే, వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తే, శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని దేవుడు నా ప్రార్థన ఆలకించిన దావీదు గారు చెప్పినట్లుగా మనం కూడా అలా ముందుకెళ్తే ప్రతి ఒక్క సమస్యను ఎదిరించగలుగుతాం. ప్రతి ఒక్క సమస్యను ఎదిరించగలిగి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఈ లోకాన శ్రమలు ఎంత ఉంటాయి? కొంతకాలమే ఉంటాయి. లోకాన శ్రమ, అప్పులు కావచ్చు, అనారోగ్య శ్రమలు కావచ్చు, ఏదైనా సరే కొంతకాలమే ఉంటాయి. ఈ శ్రమ దేనికి వస్తుంది? ఈ శరీరం కొంతకాలమే. మన్నైనది మెనకట వల్లే మన్నైపోను, ఆత్మ దాని చేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. ఏదో ఒక రోజు ఈ శరీరం చనిపోద్ది, వెళ్ళిపోతాం. కానీ మనం నిరీక్షణ ఏంది? మన ఆత్మ చనిపోదు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. మరి ఆత్మకు శ్రమ వస్తే ఈ లోకానుసారి ఎంతకాలం బ్రతికినా కొంతకాలమే శ్రమ, కొంతకాలమే అప్పులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, రోగాలు కావచ్చు, అయినా సరే తినడానికి తిండి లేకపోవచ్చు,
అది కొంతకాలమే. అది మనం మరణించినంత కాలమే, కొంతకాలమే కదా. అది మన ఆత్మకు శ్రమ వస్తే, మన ఆత్మకు శ్రమ వస్తే, ఆత్మకు శ్రమ అంటే ఒకానొక సమయంలో భక్తి జీవితంలో బాగా మంచిగా ఉన్నావు. నీ కలిగిన శ్రమను బట్టి, నీ కలిగిన ఇబ్బందిని బట్టి భక్తిలో జారిపోయావు. ఆ శ్రమల ఒత్తిడిని తట్టుకోలేక, ఆ శ్రమల భారాన్ని తట్టుకోలేక దేవుడిని వదిలేసావు పూర్తిగా. ఏదో ఒక విధంగా మరణం నీ దగ్గరకు వచ్చింది, ఏదో ఒక రోజు చనిపోతావు, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆత్మకు తీర్పు ఉంటుంది కదా, మరి ఎక్కడికి వెళ్తావు? నిత్యం మండుచున్న అగ్నిలో మన ఆత్మ కాలపడుతుంది. అది తీరని శ్రమ. ఈ లోకాల శ్రమ కొంతకాలమే. అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. మరి ఎంతకాలం, ఎంతకాలం భరించాలి, ఎంతకాలం సహించాలి? ఆత్మ నిత్యకాలం ఆత్మ మండుచునే ఉండాలా? ఎవడు వాక్యం ఏం చెబుతుంది? శ్రమలో నీ తోడుకుంటాను ఆయన, నన్ను ఆశ్రయం చేసుకో, నన్ను ఆశ్రయించు. భక్తునే దావీదు ఏం చెబుతున్నాడు? నాకు కలిగిన శ్రమలో యెహోవాకు మొరపెట్టగా ఆయన నా ప్రార్థన ఆలకించను, నాకు కలిగిన భయంలో ఆయన తప్పించనని చెబుతున్నాడు కదా. అలాగే ప్రతి ఇరుకులోను, ప్రతి ఇబ్బందిలోనూ దేవుని మన ఆశ్రయంగా చేసుకోమని వాక్యం చెబుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే యోబు గారికి కూడా కొన్ని శ్రమలు వచ్చినాయి. యోబు గారికి యోబు గారికి వచ్చిన శ్రమలో దేవుని వదిలిపెట్టాడా? లేదు కదా. ఆత్మీయ జీవితంలో ఏమన్నా జారిపోయాడా? లేదు కదా. ఒక్క దినములోనే వాళ్ళ కుమారులు చనిపోయారు. ఒక్క దినములోనే ఆయన సమస్తం మొత్తం పోయింది. ఒక్క దినంలోనే తన ఆస్తిని కోల్పోయాడు, కుమారులు కోల్పోయాడు, సమస్తం సర్వం కోల్పోయాడు. తన భక్తి జీవితంలో ఆయన జారిపోయాడా? లేదు కదా. యోబు గారి భార్య నిందిస్తుంది ఆయన్ని. ఏమని? ఇంకా నా దేవుడు, ఇంకా నా దేవుడు, ఇంకా నీ యథార్థను వదిలిపెట్టవా? నీ దేవుడిని యెహోవాను దూషించి నువ్వు మరణం కమ్మని ఆయన తిట్టిద్ది. ఎవరిని? యోబు గారిని వాళ్ళ భార్య తిడుతుంది. ఇంకా నీ యథార్థత ఏందయ్యా? నీకున్నంతా పోయింది, నీ కొడుకులు చచ్చిపోయారు, నీకున్న ఆస్తి మొత్తం పోయింది, ఇంకా దేవుడు అంటవేంది, ఇంకా యథార్థత అంటవేంది, ఇంకా ఏందయ్యా అని ఆయన దూషిస్తున్నప్పుడు యోబు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు, దేవుని వలన మనం మేలు అనుభవించాము, కీడు కూడా అనుభవించాలి కదా. మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు, దేవుని వలన మనం మేలు అనుభవించాం, మనకి ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇన్ని గొడ్లను ఇచ్చాడు, ఎన్ని వంటలను ఇచ్చాడు, సమస్తం దేవుడు ఇచ్చాడు, అది మేలే కదా. మరి ఇప్పుడు కీడు వస్తే దానికి ఎందుకు మనం భయపడిపోతున్నాం? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామకే సమస్త మహిమ కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించిండు. భక్తిలో ధైర్యం అంటదే, భక్తిలో ధైర్యం అంటదే. అదే యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? చాలు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిదా? మన భక్తి అంటే ఏంటి? యోబు గారు ఎందుకు చెబుతాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం అంటే ఏంటి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో సదాకాలం నీకు తోడై ఉంటున్నా అని చెప్పి, సదాకాలం నీకు తోడున్నాను అని చెప్తున్నాడు. మనకు తోడై ఉందంటే మనకు కృంగిపోదు. ఏదో సమయంలో నాకు ఎవరు లేరే, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒక్కడినే, నా పరిస్థితి ఏందని నువ్వు కృంగిపోతున్నామో, ఇదిగో సదాకాలం నీకు తోడై ఉన్నా అని చెప్తున్నాడు దేవుడు. భక్తుల ధైర్యం అంటే ఇదే. ఇంకో దేవుని వాగ్దానం ఉంది కదా, దేవుని వాక్యం చెబుతుంది కదా, ఏమని? ఇదిగో సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను, నేను నిడువను ఎడబాయను, పర్వతములు తొలగిన, మెట్టలు తొత్తలిన, నా కృప నిడువదు ఎడబాయదని చెప్పినాడు. చూడుమో నా అరచేతిలో నీ రూపం చెక్కుని ఉన్నాను చెప్తున్నాడు దేవుడు. ఏ పరిస్థితుల్లో నాకు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నాకేమీ లేదని తొట్టిల్లిపోతున్నావేమో, అనారోగ్య స్థితిని బట్టి తొట్టిల్లిపోతున్నావేమో, దేవుడు నిన్ను అనారోగ్య స్థితుల నుంచి నడిపించాడేమో, ఇరుకులు ఇబ్బంది నుంచి నడిపించాడేమో, నిన్ను ఇలా ఇరిచినాడేమో, మరణ పడకల నుంచి నువ్వు లేవతని స్థితిలో ఉన్నావేమో. నీకు ధైర్యం ఒకటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాట ధైర్యము. రోగాలతో ఉన్నావా, అనారోగ్య స్థితిలో ఉన్నావా, ధైర్యపడి నా రోగం తగ్గట్లేదు, నా వల్ల కావట్లేదు, నన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు, నా వల్ల కావట్లేదంటే మన భక్తిలో ధైర్యం అంటే ఇదే. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఆ వాక్యాన్ని బట్టే మన ధైర్యము. దేవుడు నన్ను స్వస్థపరచడం మాటే మన ధైర్యం. భక్తిలో ధైర్యం అంటే అదే. ఇప్పుడు మోషే గారు ఎర్ర సముద్రం దాటించి ముందు నడిపించుకొచ్చాడు. ఆయన భక్తి ధైర్యం అదే. ఏమని? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇంతమంది నాకు తోడుని పంపించావు, సముద్రం అడ్డొచ్చింది, మరి నేను ఏం చేయాలి, వాళ్ళు నన్ను నిందిస్తున్నారంటే ధైర్యంగా దేవుణ్ణి అడిగిండు. దేవునికి ప్రార్థన చేసిండు. దేవుడు ఏం చెప్పిండు? నీ చేతిలోని కర్ణ కొట్టాయా, దాటిస్తాను. ఆయన భక్తి అనే ధైర్యం కల్పించింది, ముందుకెళ్ళిండు. అలాగే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం లేదా?
అనేది వాక్యం అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఆహారం లేదు, నాకు తినటానికి తిండి లేదు, నా కొడుకులు నన్ను చూడట్లేదు, నా కుమారులు నన్ను చూడట్లేదు, ఎటు చూసినా నాకేం రావట్లేదు, నా కొడుకు నన్ను వదిలేసిండు, నా కూతురు నన్ను వదిలేసింది, నేను ఒక్కడినే ఉంటున్నా, ఎంతకాలం నేను మనుషుల మీద ఆధారపడాలి, ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడాలి అని జారిపోతుంటారు, భయపడుతుంటారు. ఇప్పుడు దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని చెప్తుంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మన శ్రేష్ఠులమని చెప్తున్న దేవుడు. ఆకాశ పక్షులకే ఆహారం ఏర్పరిచిన దేవుడు నీకు ఆహారం ఏర్పరచలేడా? ఇప్పుడు ఏలియా గారికి బదివృక్షం కింద కూర్చున్నప్పుడు కాకులం చేత ఆహారం పంపించాడు కదా, కాకులం చేత మాంసం రొట్టెని పంపించాడు కదా. అలాగే మనకు కూడా పంపిస్తాడు. ఎప్పుడు నీ భక్తులను ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పోషిస్తాడు. వాక్యాన్ని బట్టే మన ధైర్యము. ఆకాశ పక్షులను చూడ విత్తవు కొయ్యవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? దేవుడు పక్షుల కంటే మన శ్రేష్ఠులు అని చెప్తుండు. ఆ శ్రేష్ఠత్వాన్ని బట్టే మనం ధైర్యంగా ఉండాలి, వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మూడు బారిన జీవితాలు చిగురింపజేయగలవాడు ఆయనే. కొన్ని సందర్భాల్లో నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నా భర్త పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, అతను బాగా త్రాగబోతే ఇలా తిరుగుతున్నాడే, అలా తిరుగుతున్నాడే, దేవుని సన్నిధికి రావట్లేదే, మారు మనసు లేదే, నేను ఎందుకు ఇలా అయిపోయా, నాకు ఎందుకు ఇలా జరిగిందని అనేక సందర్భాల్లో బాధపడి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో దేవుని దగ్గర కన్నీరు కార్చి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మూడు బారిన జీవితాలు చిగురింపజేయగలడు ఆయనే. నీ భర్తను మనసును మార్చువాడు కూడా ఆయనే. ఒక రోజు ఉంది, దేవుడు మారుస్తాడు. క్రమకరంగా దేవుని సన్నిధికి నడిపిస్తాడు. నీ భక్తి అలా ఉండాలి. ప్రతి దినం జారిపోకూడదు, ఆత్మీయతలో జారిపోకుండా నా దేవుడు వాక్యం ఉంది కదా, ఇదిగో నేను భక్తిలో ఉన్నా, ఆ మాట నాకు ధైర్యం పుట్టించాలి. ఏమై ఎండిపోయిన ఎముకలు జీవాత్మలు చేడు ఆయనే, మూడు బారిన జీవితాలు చిగురింపజేయగలవాడు ఆయనేనని, నా భర్త యొక్క జీవితాన్ని మార్చగలవాడు కూడా ఆయనే. అతను ఏ స్థితిలో ఉన్నా, మొరటవాడైనా ఏ స్థితిలో అతను ఎలాగ ప్రవర్తించినా సరే మార్చగలడు, నా దేవుడు మార్చగలడు. ఎంతటి ఘోర పాపని నా దేవుడు క్షమించగలడు అన్న మాట నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ మాటను బట్టే ధైర్యంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. దేవుడిని శ్రమలు బట్టి, ఇరుకులు బట్టి, అనారోగ్య స్థితిలో నడిపిస్తున్నాడా? దేవుడిగో నీకు తోడుగా ఉంటున్నాను చెప్పినాడు. ప్రతి శ్రమలో నీకు తోడుగా, దిగు నీకు సమీపంగా ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. దావీదు గారికి శ్రమలో తోడున్న దేవుడు, మోషే గారికి కూడా శ్రమలో ఉన్న దేవుడు, యెహోషువ శ్రమలో ఉన్న దేవుడు. ఈరోజు మనకు కూడా శ్రమల్లో ఉన్న దేవుడు ఆయనే. ఆయన బాహుబలం తక్కువ కాలేదు. మనం ఆకాశం వైపు చేతులు చాపితే మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీకు శ్రమల్లో నీ సహాయం చేకూరుంటానికి నా హస్తము కురచ కాలేదు, నీ ప్రార్థన విరనెరగొనటానికి నా చెవులు మందం కాలేదని వాక్యం చెబుతుంది. ఈ మాటను బట్టి ధైర్యంగా ఉండాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా భక్తిలో యథార్థ కలిగి ఉంటే నా ప్రార్థన ఆలకిస్తాడు. నా కలిగిన శ్రమల్లో, నా కలిగిన ఇరులో, నా కలిగిన ఇబ్బందుల్లో ఆయన నడిపిస్తాడు. ఇడువ గడబాయికి తోడుంటాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇది నా వాక్యం.